వెల్కమ్ టు ఎస్ఎన్ క్రియేషన్స్. మన గత వీడియోలో మాట్లాడుకున్నట్టు మనం త్రాగే నీటిలో 7pH ఉండాలి, అలాగే టీడీఎస్ వచ్చేసరికి 50 నుంచి 150 మధ్యలో ఉండాలి. మరి 100 టీడీఎస్ ప్లస్ ఉంటూ 7pHతో ఉన్న వాటర్ తాగాలి అని చెప్పాను. మరి ఏ నీటిలో దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది అలాంటి వాటర్ అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మనం గత 40-50 సంవత్సరాల్లో రకరకాల నీళ్లు తాగాం. చెరువుల్లో నీళ్లు తాగాం, కాలువల్లో నీళ్లు తాగాం, బావుల్లో నీళ్లు తాగాం, చేతి పంపు నీళ్లు తాగాం. ఆ తర్వాత మున్సిపాలిటీ వాటరు, పంచాయతీ వాటర్ తాగాం. ఆ తర్వాత రామా ఫిల్టర్లు, గంగా ఫిల్టర్లో వాటర్ తాగాం. ప్రస్తుతం మనం ఆర్ఓ వాటర్ అంటే మినరల్ వాటర్ తాగుతున్నాం. ఇంకా ఆరోగ్యం పైన ఆసక్తి ఉన్న వాళ్ళు అయనైజ్డ్ వాటర్ అని చెప్పి తాగుతున్నారు. మరి ఈ నీళ్ళన్నిటిలో కూడా ఏ వాటర్ మంచిది, ఏ వాటర్లో టీడీఎస్ ఎంత ఉంటుంది, వాటి యొక్క తీసుకుందాం. మొదటిగా మనం తీసుకునే నీటిలో టీడీఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ ఏ WHO నామ్స్ ప్రకారం మనం తీసుకునే వాటర్లో 100 పైగా ఉన్న టీడీఎస్ ఉన్న వాటరు చాలా మంచిది. మరి 100 పైగా టీడీఎస్ ఉంటూ మనకు కావాల్సిన 7pH వాటరు ఏ వాటర్లో ఎక్కడ దొరుకుతుందో చూద్దాం. మొదటిగా చెరువుల్లో, కాలువల్లో, నదుల్లో దొరికే వాటరు, అది పారే వాటర్ అయితే ఆ వాటర్ యొక్క pH టీడీఎస్ వచ్చేసరికి 100 to 300 మధ్యలో ఉంటుంది. ఆ వాటర్ యొక్క pH 7 and above ఉంటుంది. ఈ వాటర్ 300 above ఉన్న వాటరు తాగడానికి పనికిరాదు. రెండవది బావుల్లో వాటర్. ఒకప్పుడు బావుల్లో వాటర్ కూడా 100 to 300 మధ్యలో టీడీఎస్తో ఉండేవి. కారణం ఏంటంటే ఆ బావులన్నీ ఊరికి దూరంగా ఉండేవి. ఊరికి దగ్గరగా ఉండే బావుల్లో కూడా టీడీఎస్ ఇప్పుడు 500 above నుంచి 1000 above ఉంటుంది. కారణం ఏంటంటే మనం డాబాలకు వేసిన పెయింట్లు కానీ, మన ఇంట్లో వాడే సెప్టిక్ ట్యాంకులు కానీ, మనం పడేసిన వేస్ట్ చెత్త చెదారం కానీ అన్నీ కూడా ఎక్కడొకట డంప్ చేస్తాం. ఆ చెత్త నుంచి వచ్చిన కెమికల్స్ వేస్ట్ అల్లా వాన పడ్డప్పుడు అవన్నీ భూమి సారంలోకి వెళ్ళి మనం తాగే బావుల్లో ఉన్న వాటర్ని పొల్యూట్ చేస్తున్నాయి. కాబట్టి మన తాతలు తాగిన టైంలో బావుల్లో వాటర్ యొక్క టీడీఎస్ 100 నుంచి 300, 400 అలా ఉండేవి. మన ఇంట్లో దొరికే గ్రౌండ్ వాటర్ యొక్క టీడీఎస్ అంటే బోర్ వాటర్ యొక్క టీడీఎస్ 700 నుంచి 1500, 2000, 3000 అలా ఉంటుంది. అది ప్రాంతం బట్టి మారుతూ ఉంటుంది. బావుల్లో వాటర్ అంటే ఊరి బయట ఒకప్పుడు బావులు ఉండేవి. ఆ బావుల్లో వాటర్ కూడా టీడీఎస్ ఒకప్పుడు 100 నుంచి 350 మధ్యలో ఉండేవి. కానీ ఇప్పుడు ఆ బావుల్లో టీడీఎస్ కూడా 600 పైగా, 700 పైగా ఉంటుంది. మరొకటి వచ్చేసరికి ఊరు బయట దొరికే చేతి పంపుల్లో వాటర్, ఆ వాటర్ యొక్క టీడీఎస్ కూడా ప్రస్తుతం 700 పైగా ఉంటుంది. pH 7 ఉంటుంది. కానీ ఎప్పుడైతే 700 పైగా టీడీఎస్ ఉంటుందో ఆ వాటర్లో మనకు కావలసిన మినరల్స్తో పాటు మనకి అవసరం లేని క్లోరైడ్, ఫ్లోరైడ్, బ్రోమైడ్ లాంటివి కూడా ఉంటాయి. కాబట్టి ఆ వాటర్ కూడా తాగడానికి పనికిరాదు. మరి మనకి పంచాయతీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చే వాటర్, మరి చాలామంది ఇప్పుడు పంచాయతీ వాళ్ళు, మున్సిపాలిటీ ఇచ్చే వాటర్ చాలా మంచిది అని చెప్పి తాగుతున్నారు. మనం తాగే పంచాయతీ వాటర్ కానీ, మున్సిపాలిటీ వాటర్ యొక్క టీడీఎస్ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ మంజీరా వాటర్ అయినా, విజయవాడ కానీ, గుంటూరు కానీ ఇలా మిగతా సిటీస్లో దొరికే మున్సిపాలిటీ వాటర్ అయినా వాటి యొక్క టీడీఎస్ 150 నుంచి 300 మధ్యలో ఉంటుంది. కాబట్టి ఆ వాటర్ని హీట్ చేసుకొని మాత్రమే తాగాలి. కానీ ఆ వాటర్ కూడా పైప్ లైన్లో లీకేజ్ ఉన్న ఆ వాటర్ కూడా మన దగ్గరకు వచ్చి చేరేసరికి ఆ మున్సిపాలిటీ వాటర్ యొక్క టీడీఎస్ కూడా చాలా సందర్భాల్లో 650, 700 టీడీఎస్ వస్తుంది. కాబట్టి మీరు మున్సిపాలిటీ వాటరు, పంచాయతీ వాటర్ తాగాలనుకుంటే ఆ వాటర్ యొక్క టీడీఎస్ 250 కన్నా తక్కువ ఉంటేనే తాగడానికి ప్రయత్నం చేయండి. అంతకన్నా ఎక్కువ టీడీఎస్ ఉంటే ఆ వాటర్ తాగితే అనారోగ్యం పాలవుతారు. ఇక చివరిగా ప్రస్తుతం మనందరికీ తెలిసిన వాటరు మినరల్ వాటరు, ఆర్ఓ వాటర్ అంటే రివర్స్ ఆస్మోసిస్ వాటర్. ఈ ఆర్ఓ వాటరు అన్ని చోట్ల దొరుకుతుంది. మరి మనం గత వీడియోలో చెప్పుకున్నట్టు ఆ వాటర్ యొక్క టీడీఎస్ అనేది 100కి అబోవ్ ఎవరైనా మెయింటైన్ చేస్తున్నారా అంటే 100కి 99% మెయింటైన్ చేయడం లేదు. కారణం ఏంటంటే ఆర్ఓ వాటర్ తెచ్చుకునే వాళ్ళందరూ కూడా టేస్ట్ కోసం చూస్తారు. టేస్ట్ తీయగా ఉంటే చాలా మంచి వాటర్ అని నమ్ముతారు. కానీ ఆ టేస్ట్ తీయగా ఉండటం కోసం అని వాటిల్లో మనకు కావాల్సిన ఖనిజ లవణాలు ఏవైతే టీడీఎస్ 100 అబోవ్ ఉండాలో వాటిని ఆర్ఓ ప్లాంట్ వాళ్ళు కేవలం 20 నుంచి 50 లోపు మాత్రమే ఇస్తున్నారు.
ఏవైతే ఈ మినరల్స్ 20 నుంచి 50 లోపు ఉంటాయో ఆ వాటర్ తాగడానికి తీయగా ఉంటాయి. వాటర్ తీయగా ఉందంటే ఆ వాటర్‌లో మినరల్స్ లేవని అర్థం. ఆ వాటర్ తాగడానికి పనికిరాదని అర్థం. అందుకని గత 15 ఏళ్లలో చాలామందికి గ్యాసు, బీపీ, షుగరు, థైరాయిడ్ ఇలాంటి ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ రావడానికి ఏవైతే ఈ వాటర్ ప్లాంట్‌ల్లో ఉండే టీడీఎస్ 50 కంటే తక్కువ ఉంటుందో అవి తాగడం వల్ల మాత్రమే వస్తున్నాయి. కాబట్టి మీరు తాగే మీ ఇంట్లో ఉండే ప్యూరిఫైయర్ అయినా, బయట దొరికే ఆర్ఓ వాటర్ అయినా సరే, వాటి యొక్క టీడీఎస్ 100 పైగా ఉండేటట్లు చూసుకోండి. 100 పైగా ఉన్న టీడీఎస్‌తో ఉన్న వాటర్ మాత్రమే 6కి, 7కి మధ్యలో ఉన్న పీహెచ్‌ని ఇస్తుంది. కాబట్టి అట్‌లీస్ట్ వాటిని తాగడానికి ఓ అవకాశం ఉంటుంది. 50 కంటే తక్కువ టీడీఎస్ ఉన్న వాటర్ యొక్క పీహెచ్ ఎప్పుడు 6 కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ వాటర్ తాగడానికి ఉపయోగం ఉండదు. అలాగే డబ్ల్యూహెచ్ఓ చెప్పిన దాని ప్రకారం మనం తీసుకునే వాటర్ యొక్క పీహెచ్ 6.5 నుంచి 8.5 మధ్యలో ఉండాలి. కానీ మనకి బయట దొరికే ఏ యొక్క ప్యూరిఫైయర్ యొక్క వాటరు 6 లోపు మాత్రమే ఉంటుంది. అంతేకాదు బయట మనకు దొరికే బాటిల్డ్ వాటర్ మనం తీసుకునే ఎటువంటి బ్రాండ్ 20 రూపాయల వాటర్ బాటిల్ ఏదైనా సరే వాటిల్లో టీడీఎస్ ఒకప్పుడు 50 కంటే తక్కువ ఉండేది. ఇప్పుడు 50 నుంచి 100 లోపు మాత్రమే ఉంటుంది. కానీ 50 నుంచి 100 లోపు ఉన్న టీడీఎస్ ఉన్న ఆ వాటర్ యొక్క పీహెచ్ ఎప్పుడు 5 నుంచి 6 మధ్యలో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ వాటర్ కూడా తాగడానికి పనికిరాదు. మరి 100 రూపాయల కంటే ఎక్కువ కాస్ట్ ఉండే వాటర్ బాటిల్ ఏవైతే ఉన్నాయో మార్కెట్లో ఆ బ్రాండ్లు నేను చెప్పను. చాలా రకాల వాటర్ బాటిల్ 100 కంటే కాస్ట్‌లో చాలా రకాల వాటర్ బాటిల్ దొరుకుతున్నాయి. ఆ వాటర్ బాటిల్‌లో మాత్రం మనం కావాల్సిన మినరల్స్ 100 అబోవ్ అంటే టీడీఎస్ 100 అబోవ్ ఉంటుంది. అలాగే పీహెచ్ కూడా 7 వస్తుంది. ఇంకా కాస్ట్లీ వాటర్ అయిన ఆవా వాటర్ అయితే వాటిలో యొక్క పీహెచ్ 8.5 వస్తుంది. వాటిలో టీడీఎస్ 200 వరకు ఉంటుంది. ఆ వాటర్ యొక్క 750 ఎంఎల్ కాస్ట్ 7,500 రూపాయలు ఉంటుంది. కాబట్టి అన్ని నీళ్ళు ఒకటి కాదు. మీకు తర్వాతి వీడియోలో అయనైజ్డ్ వాటర్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.